హాయ్ అండి. మనలాంటి చిన్న యూట్యూబర్స్ వైరల్ అవ్వడానికి ఛాన్సే ఉండట్లేదండి ఈ మధ్యన. ఎందుకు అలా అంటున్నాను అని అనుకుంటున్నారా? చెప్తాను. ఫస్ట్లో అయితే అలేఖ్య చిట్టి పికల్స్ బాగా వైరల్ అయింది, వాళ్ళే నడిచింది, వాళ్ళ గురించి అందరు టాపిక్. అది ఆగింది అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, అది ఒక 2 months అట్లానే నడిచింది, అందరూ అదే టాపిక్. మళ్ళీ దాని తర్వాత చాలా అంటే ప్రమోషన్స్ అని అవి ఇవి చాలా. మళ్ళీ ఈ మధ్యన ఏంటంటే బిజినెస్ చేసి చీట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చీట్ చేస్తున్నారు, యూట్యూబ్లో అంటే కొలాబ్ చేసి చీట్ చేస్తున్నారు, సారీస్ రెప్లికా ఒరిజినల్. మళ్ళీ ఇప్పుడు ఇది నడుస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడు వైరల్ అవుతున్నోలే వైరల్ అవుతా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదా, ఇంకా మనం ఎక్కడండి కనిపిస్తాము? సో మనం ఏదో ఇంట్లో ఇట్లా ఏవో కూరగాయలు కట్ చేసుకోవడం, కూరలు చేసుకోవడం చూపిస్తుంటే మనం ఏం వైరల్ అవ్వండి. అలా అని వాళ్ళని వీళ్ళని పట్టుకొని అనడం కూడా కరెక్ట్ కాదు. దానివల్ల ఎవరైనా అన్యాయం అయ్యి వాళ్ళు మాట్లాడితే ఒక పద్ధతిగా ఉంటుంది. బట్ అందరూ దాని గురించి మాట్లాడిస్తే మాత్రం ఎందుకో బాగోదనిపిస్తుంది. నాకైతే అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మరి మీరేమంటారో చెప్పండి. మా ఇంట్లో అయితే పొట్లకాయ కూర ఇట్లా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. వేడి వేడి అన్నంతో కానీ రోటీతోని కానీ అయితే ఈ కర్రీ సూపర్ ఎమ్మీగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం చెప్పాలా, నేను పెళ్ళికి ముందు ఎప్పుడు కూడా పొట్లకాయ కర్రీ తినలేదండి. నాకు అది చూస్తే భయం, పావుల్లాగా ఉంటాయని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ అలవాటు